ఆనంది అయితే తన శివయ్య దగ్గరకు వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ చెట్టుని గట్టిగా పట్టుకొని, శివయ్య, థ్యాంక్స్ శివయ్య, ఇదంతా నువ్వే జరిపించినావు కదా, నాకు తెలుసు. అయినా ఇలా జరగడానికి కారణం నువ్వే అని నాకు తెలిసినా నేనైతే ఏమాత్రం చింతించలేదు. నువ్వు ఏదో ఒకటి చేసి అందరికీ న్యాయం చేస్తావని నాకు తెలుసు. అటు వాళ్ళకి న్యాయం జరిగింది, ఇటు వీళ్ళకి న్యాయం జరిగింది అని చెప్పి చాలా సంతోషిస్తూ శివయ్యతో చెప్తూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న ఆదిత్య అది చూసి చాలా సంతోషిస్తూ ఉంటాడు. నువ్వు నేల తల్లికి వర్షం పడి దాహం తీర్చినట్లుగా నువ్వు వచ్చి మమ్మల్ని అందరినీ కూడా కరుణించావు. అయినా ఇదంతటికీ జరగడానికి కారణం ముందుగా అతనికి నేను ముందుగా థ్యాంక్స్ చెప్పుకోవాలి శివయ్య అని చెప్పి ఆనంది అయితే పరిగెత్తుకుంటూ ఆదిత్య దగ్గరికి వెళ్ళి ఆదిత్యని గట్టిగా హక్ చేసుకొని, థ్యాంక్స్ ఆదిత్య గారు అని చెప్పి అంటుంది. అది వినగానే ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక ఆనంది వచ్చి ఆదిత్యని హక్ చేసుకోవడంతో ఆదిత్య అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు. ఏంటి ఆనంది నన్ను హక్ చేసుకోవడం ఏంటి అని చెప్పి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక ఆనంది మాత్రం ఆనందంలో ఆదిత్యని హక్ చేసుకుని, ఆదిత్య గారు మీరే కానీ నన్ను వాదించమని చెప్పకపోతే ఇలా జరుగుండేదే కాదు, మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో అర్థం కావటం లేదని చెప్పి ఆనంది ఆదిత్యతో అంటుంది. ఇక ఆదిత్య మాత్రం ఆనంది హక్ చేసుకుందని చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.